సత్య, క్రిష్ ఇద్దరూ కలిసి హోటల్ నుండి ఇంటికైతే బయలుదేరతారు. మళ్ళీ వస్తాం బాబాయ్ అని చెప్పి తనకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే వెంటనే క్రిష్ వాళ్ళ బాబాయి ఇంకా మహాదేవయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య వాళ్ళు చాలా సంతోషంగా ఇక్కడ నుండి అయితే బయలుదేరారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇంకా మీ ఇంటికి వారసుడు అతి తొందరలోనే వస్తాడు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తను ఫోన్ చేసి మహాదేవయ్యకి చెప్తాడు. తను హ్యాపీగా ఉంటాడు. ఇంతలోనే సత్య, క్రిష్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. రాగానే తనని క్రిష్ని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే ఇంకా వాళ్ళమ్మ సీరియస్ అవుతుంది. అంతలోనే మహాదేవయ్య ఇలా అంటాడు, ఏందే నా చిన్న కొడుకు ఇంటికి వారసుని ఇవ్వబోతున్నాడు అనగానే వెంటనే తనుండి ఇలా అంటుంది, ఆ మాట చిన్న కోడల్ని చెప్పమనయ్యా అనగానే సత్య నవ్వుకుంటూ అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు వెంటనే మహాదేవయ్య ఇలా అనుకుంటాడు, కోడలు సిగ్గుపడుతున్నట్టుందే అని చెప్పేసి అలా అందరూ హ్యాపీగా ఉంటారు. రూమ్లోకి వెళ్ళగానే సత్య అయితే క్రిష్ మీద వస్తువులన్నీ విసిరేస్తూ, నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఎన్ని అబద్ధాలైనా చెప్పుకో, కానీ వారసుని ఇస్తానని నా చేత ఎందుకు అబద్ధం చెప్పిస్తున్నావు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది మహాదేవయ్య చెవిలో పడుతుంది. తను బయటే విని ఉండి మరి అలా సీరియస్ అవుతూ ఉంటాడు. తను సత్య మాటలు విని సీరియస్ అవుతున్నాడా లేకపోతే వేరే దేనికైనా సీరియస్ అవుతున్నాడా అనేది మనకైతే తెలియదు. సో నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.